ఎన్ని కార్లు ఉన్నాయి ఆయన దగ్గర? అంటే చాలా ఉన్నాయి. ఒక 70, 60 హైదరాబాద్లో చాలా ఉన్నాయండి. చాలా పిచ్చి అంటే కార్లు కార్లు చాలా పిచ్చి. హైదరాబాద్లో చాలా కార్లు ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర కూడా తెలియదు. కొనేసి ఇక్కడ పెట్టేశారా? ఇక్కడ అంటే ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. 60-70 కార్లు ఉన్నాయా? ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంటాయి. అబ్బా. అండ్ అంటే ఇంతసేపు ఎందుకు అడిగానంటే, నేను ఒకసారి త్రిబుల్ ఈవెంట్ జరుగుతుంది, లక్కీ భాస్కర్ ఈవెంటే, ఇంకా రిలీజ్ కాలేదు మూవీ, రిలీజ్కి ముందు ఏదో ఈవెంట్. అవునండి, అవును. మీరు స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి దేవుడు మీకు లక్కీ ఛాన్స్ ఏమన్నా ఇమ్మంటే ఏం కోరుకుంటారంటే, దుల్కర్ లాంటి స్నేహితుడిని కోరుకుంటాను అని చెప్పి చెప్పారు. నేను బాగా గుర్తు, కింద అక్కడ ఫస్ట్ వాళ్ళు మీడియా అంటే యాక్చువల్గా ఓపెన్గా చెప్తున్నాను, మీ లైఫ్ లో లక్కీయెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే దుల్కర్ అని చెప్పి చెప్పారు. ఏందబ్బా ఇంత బాండింగ్, ఈయన మామూలు ఆర్టిస్ట్, కసిరెడ్డి ఆర్టిస్ట్, ఆయన మెయిన్ హీరో, వీళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఎప్పుడయ్యారు, ఎంత బాండింగ్ ఎలా అయిందంటే నాకు అప్పుడు అర్థం కాల. సినిమా రిలీజ్కి ముందు కదా. ఆ తర్వాత నాకు ఒక వీడియో కనిపించింది, మన ప్రసాద్ ల్యాబ్లోనో సంథింగ్ బయట అవుట్డోర్ యూనిట్లోనో, నేను లైవ్లో చూడలేదు, వీడియోలో చూశాను. కారు డోర్ దగ్గర మిమ్మల్ని ఆపి ముద్దులు పెడతా, హగ్ చేసుకుంటా. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక ఆర్టిస్ట్ని ఒక హీరో ఇంత దగ్గర తీసుకుంటాడంటే ఇది కదా గొప్ప విషయం అనిపించింది. ఎక్కడ జరిగింది అది? అది మనకి మన కాకినాడ కాదు, అదే మన కాకినాడ సైడే, ప్లేస్ సరిగ్గా గుర్తులేదు నాకు. ఓకే.